ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాల్, నువ్వు గార్డెన్లోకి వెళ్ళాలనుకున్నా మాకెవరికైనా చెప్పు. ఏమైందక్కా? నైని ఏం కాలేదు. కూర్చోండి. ఎవరితోనైనా చెప్పడానికి నామోషిగా ఫీల్ అవ్వచ్చు, కానీ కట్టుకున్న భార్యతో నిజం చెప్పాలి. నువ్వు చెప్పక్క. మ్యాట్ సరిగ్గా పెట్టలేదనుకుంటా, దాన్ని తట్టుకొని పడిపోయాడు. అయ్యో నైని, వదిన పడకుండా పట్టుకుందిలే. రైట్ సైడు బ్యాలెన్స్ అవుట్ అయింది. ఈ చెయ్యి పనిచేసేలా ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. అందుకే నువ్వు కదలకుండా ఒకే చోట ఉండమని చెప్తున్నాను విశాల్. అలా ఉంటే నేను హౌటివాడిని అయిపోయానా అన్న అనుమానం కలుగుతుంది వదిన. బాబుగారు, అవే మాటలు. ఈ పరిస్థితి శాశ్వతంగా ఉండదు కదా. చెల్లి ఉండనివ్వదు కూడా. ఆలోచనల్లో పడిపోయి నేనిక్కడే ఉండిపోయాను. లేదంటే నేనే బాబుగారి దగ్గరికి వచ్చేదాన్ని. ఏం ఆలోచిస్తున్నావు నాయని? ఉదయం నుంచి పెట్టెలో కాగితాలు ఏమైపోయాయా అని కంగారు పడ్డాం కదా బాబుగారు. కానీ అవి జిరాక్సులు తీసి హాల్లో పడేశారు. గాయత్రతే తీశారని తిల్లు ఆంటీ గగ్గోలు పెట్టింది కదా చెల్లి. అందుకే 1 కాదు 2 కాదు 50 కాపీలు పెట్టుకొని పండగ చేసుకోమని వేసింది. ఎవరు? ఇంకెవరు నాయని? అమ్మే. మా అమ్మే వేసింది. అమ్మగారు కాగితాలు పారేయడం ఏంటి బాబుగారు? అందరం కింద హాల్లోనే ఉన్నాము. ఇంకెవరు పారేస్తారు చెల్లి? గాయత్రి పాప. మీరెవరూ చూడలేదేమో, నేను చూశాను. ఆ కాగితాల్ని గాయత్రి పాప కిందకు విసిరేయడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడేం మాట్లాడాలి విశాల్? ఏం మాట్లాడాలని నన్ను అడుగుతావేంటోదినా? చెల్లి చూసింది కదా. చూసింది. చూశాననే కదా చెప్తుంది. అందరూ గాయత్రమ్మ గారే ఆ కాగితాలు పడేశారని పొరపడ్డారు. అవును చెల్లి, గాయత్రి పాప వేసిందా? సో క్యూట్, ముద్దు పాప, బుజ్జి పాప, ఎంత అల్లరి పిల్లనో. ఆగక్క, ఎక్కడికెళ్తున్నావు? అంటే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేనెందుకు అని. నేను నీతోనే మాట్లాడాలక్క. ఆహా, అలాగా, రా అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం. బాబుగారు కూడా ఉండాలక్క. దేని గురించి నాయని? నా అంచనా ప్రకారం పెట్టెలో నుంచి కాగితాలు తీసింది కూడా గాయత్రి పాపేనేమో. నైని, తనెలా తీస్తుంది? విశాల్, ఎవరు ముట్టుకున్నా షాక్ వస్తుంది కదా. నేను అదే అడగాలనుకుంటున్నాను బాబుగారు. అయ్యో బాబుగారు, నైని నొప్పిగా ఉంది. నైని, ఏమైంది బాబుగారు? భుజం నుంచి చెయ్యంతా పట్టేస్తున్నట్టుంది. ఓ విశాల్, నువ్వు పడుకో. విశాల్, నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వకు. చెల్లి ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకోండి. గుడ్ నైట్. జాగ్రత్త విశాల్. మీరు రండి బాబుగారు, నెమ్మదిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.